ఇక్కడ కనబడుతున్నది 6 ట్రంకు పెట్టెల్లో జయ ఆభరణాలు భద్రంగా తీసుకెళ్ళండి. తమిళనాడు ప్రభుత్వానికి బెంగళూరు కోర్టు ఆదేశము. 100 కోట్ల ఫైన్ వసూలులో భాగంగా ఆభరణాల్లో 27 కిలోల బంగారు నగలు, 700 కిలోల వెండి నగలు, వాటిని వేలం వేసుకోవచ్చని సూచన. జయలలిత ఇందాక మనం జగజ్యోతికి సంబంధించిన వార్త చూసినాం. ఇక్కడ ఈ వార్తలో అంటే పాయింట్అవుట్ చేయడం అని కాదు, కానీ సందర్భం వచ్చింది కాబట్టి జగజ్యోతి ఆస్తుల విలువ 15 కోట్ల పైనే. ఈ బంగారు నగలు ఆభరణాలకు సంబంధించిన ఒక ఫోటో కూడా ఇక్కడ ఉన్నది. ఇక్కడ ట్రంకు పెట్టెల్లో బంగారు 27 కిలోల బంగారము, వాటికి సంబంధించిన వివరాలు అందులో ఉన్నాయి. అంటే సంపాదించుకోవడానికి మార్గాలుంటే ఎంతైనా సంపాదించుకోవచ్చు, కానీ ఆ తర్వాత ఏం చేస్తాం? ఎంత సంపాదించుకొని ఏం చేయగలం? జయలలితకు వందల రకాల చెప్పుల జతలు, వందల రకాల చీరలు, రాజభవనం ఉన్నది. కానీ ఆమె చనిపోయినప్పుడు ఒంటరి ఏకాగ్యానే. ఇక్కడ ఆమె 6 ట్రంకు పెట్టెల్లో బంగారు ఆభరణాలు 100 కోట్ల ఫైన్ కట్టమని చెప్పారు. తమిళనాడు రాజకీయాలలో జయలలిత కని విని ఎరుగని రైతులో దూసుకొచ్చిన నాయకురాలు. అన్నాదురై నుంచి మొదలుకుంటే కరుణానిధి, ఎంజీఆర్, కరుణానిధితో పాటుగా తమిళనాడు రాజకీయాలను ప్రభావితం చేసిన నాయకురాలు జయలలిత. 1980ల నుంచి 90ల వరకు రాజకీయ జీవితం ఒక రకంగా నడిచింది ఆమెది. 90ల నుంచి 2016 వరకు ఒక రకమైన జీవితం. భారతదేశ రాజకీయాలలో కూడా తన ఓటు ద్వారా సంచలనమైన నిర్ణయం తీసుకున్న నాయకురాలు కూడా జయలలితనే. అంటే తన భాగస్వామిగా ఉన్న ప్రభుత్వం ఈమె మద్దతు ఉపసంహరించుకోవడంతో ప్రభుత్వం కూడా పడిపోయింది. అంత శక్తిమంతురాలు. మొత్తం తమిళనాడు రాజకీయాల్లో అమ్మ అమ్మ అని అందరి చేత పిలిపించుకున్న నాయకురాలు. అసెంబ్లీలో తనకు అవమానం జరిగిందట్టు సవాలు విసిరి ముఖ్యమంత్రి అయ్యి అసెంబ్లీకి వచ్చిన నాయకురాలు. సినిమా రంగాన్నే కాదు, రాజకీయ రంగాన్ని విపరీతంగా ప్రభావితం చేసిన నాయకురాలు. పాపులర్ స్కీములను మరింత పాపులర్ చేయడంలో పేరు తెచ్చుకున్న నాయకురాలు జయలలిత. ఆమె అక్రమాస్తుల కేసులో అరెస్ట్ కావడము, జైలుకు వెళ్ళడము, శశికళ జయలలిత గురించి విస్తృతంగా దేశవ్యాప్తంగా చర్చ జరగడము, అవన్నీ ఒకానొక సందర్భంలో సంచలనాలు. ఆమె ఆసుపత్రిలో జాయిన్ అయిన తర్వాత ఆమెకు సంబంధించిన ఆస్తులు, ఆమెకు సంబంధించిన వారసులని చాలామంది తెరపైకి రావడం, చాలామంది మాట్లాడడం. వాళ్ళ అమ్మగారికి సంబంధించినవి కొన్ని నగలు, తను సంపాదించుకున్నవి కొన్ని నగలు. అందులో 100 కోట్ల రూపాయల ఫైన్కు పోను. జయలలిత బతుకున్నప్పుడే చెప్పిన మాట, మీరు 20 కిలోల బంగారం వేలం వేసుకోండి, ఆ ఫైన్ కట్టుకోండి, ఆ 7 కిలోలు మాత్రం అవి తమ తల్లిగారి నుంచి తనకు వారసత్వంగా వచ్చినాయని, తనకు ఇవ్వాలని వారు అప్పట్లో కోర్టు దృష్టికి తీసుకొచ్చినట్లు మీడియా కథనాలు వచ్చినాయి. ఆమె చనిపోయే నాటికి ఏఐడిఎంకే రాజకీయాలు తమిళనాడులో ప్రతి సవాలు విసురుకున్న సందర్భాలు అవన్నీ కూడా చరిత్రలో రికార్డ్ అయి ఉన్నాయి. ఆమె ఆస్తులకు సంబంధించిన వివాదాలు, జైలు జీవితము, ఇట్లా చాలా రకాల అంశాలు ఆమె చుట్టూ ఉన్నాయి. ఎన్ని ట్రంకు పెట్టెలున్నా, ఎన్ని ఎస్టేట్లున్నా, హైదరాబాద్లో కూడా ఆమెకు ఆస్తులు ఉన్నాయని, ఒక ఎస్టేటు కొడనాడు ఎస్టేటు తమిళనాడులో ఉన్నదని, మరిన్ని ఆస్తులు ఉన్నాయని చాలా కథనాలు వచ్చినాయి. సరే, కుటుంబీకులు, వారసులు వారు ఎవరో అధికారికంగా బయటకు వచ్చి వాటిని కొంతవరకు క్లెయిమ్ చేసుకున్నారు. మావేం చెప్పారు, కానీ అవన్నీ వివాదాలలోనే ఉన్నట్టున్నాయి అవి. ఇక్కడ ఈ ఆస్తులకు సంబంధించిన విషయాన్ని చూస్తే కనుక రాజుల కోటలు, పేటలు అన్నీ కూలిపోయి కనబడతాయి. మనం ఢిల్లీ నుంచి హైదరాబాద్ వరకు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే రాజభవనాలు శిథిలమైపోయి ఉంటాయి, రాజుల సమాధులు కనబడుతూ ఉంటాయి. వాళ్ళ ఆస్తులు, అధికారం ఏమైందో తెలియదు. కాబట్టి ఉన్న అవకాశాన్ని ఏమీ లేకుండా ప్రజల కోసమే పనిచేసి చిల్లి గవ్వ లేకుండా రాజకీయాల్లో ఉన్నవారు, ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన వారు, భారతదేశ రాజకీయాల్లో అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అట్లాంటి వారు ఒకవైపు ఉన్నారు. సంపాదించినా సరే వెంట ఏమీ తీసుకోలేని వారు, ఎన్ని ట్రంకు పెట్టెలు ఉన్నా సరే వదిలిపెట్టి వెళ్ళడం తప్ప వేరే మార్గం లేదు. జయలలిత రాజకీయ జీవితానికి సంబంధించింది వాళ్ళ అనుభవించడానికి తన పిల్లలంటూ, తన వారసులంటూ ఎవరు లేరు.